హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అలకే చెట్టి పికిల్స్. ఈ వీడియో అనేది అసలు ముట్టుకోవద్దని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఈ యొక్క వీడియో అనేది క్లారిటీ మీకు ఇస్తాను, ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందని చెప్పేసి. అంటే మాత్రం సింపుల్గా ఆ అక్కతోనైతే మీరు సారీ చెప్పించారు, అయిపోయింది కథ. ఆడికైతే ఈ యొక్క వీడియోస్ అనేవి ఎండి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రా, మీరు ఏమనుకుంటున్నారా నాకు అర్థం కాక అడుగుతా. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటారు, కానీ ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. నాకు అర్థం కాక అడుగుతా. వానికి ఏదో ప్రైవేట్గా చాటింగ్ చేసిందని చెప్పేసి అనుకుంటే, మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు కొద్దిగా ఒక్కసారి కూడా బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఎవడు కూడా ఆలోచించడు. అలా మాట్లాడడం తప్పే, నేను తప్పు కాదని చెప్పేసి ఆ వీడియోలో చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. అలా మాట్లాడడం ముమ్మటికి 100కి 100 పాళ్ళు తప్పే. మాట్లాడకుండా ఉండాల్సింది, వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని సో అని రిప్లై ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళు ఇవ్వలేదు అని అంటే మాత్రం ఆలోచించుకునేటువంటి విధానం అనేది మీ దగ్గర లేదా? నాకు అర్థం కాక అడుగుతా. సమాజంలోనే ఉన్నాం కదా, నాకు అర్థం కాక అడుగుతా. మీ మైండ్ ఏమైంది? మీ మైండ్లో ఇటువంటి థాట్స్నే ఉన్నాయి కదా. ఇటువంటి థాట్స్ ఉంటేనే మీరు అటువంటి ట్రోలింగ్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కోసం మీరు అయితే చేశారు. ప్రైజెస్ ఎక్కువైనాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు. టేస్ట్కి ప్రైజెస్కి అసలు తేడానే లేదు, ఇది లేదు అది లేదు, హైజీనిక్ అది ఇది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ అనేవి వేసుకున్నారు. రాబాయ్ ఏమొస్తుందని నాకు అర్థం కాక అడుగుతా. కామన్ టాపిక్ ఇది, 10 నిమిషాలలో ఒడిచిపోయే టాపిక్ని ఇది ఇంకొక వారం రోజులు జరుపుతారా, 100% చెప్తున్నా. ఇప్పుడున్నటువంటి పీపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చిన్నదాన్ని భూతద్దంలో బట్టి ఎత్తుకుతున్నారనమాట. ఎట్లరా నాకు అర్థం కాక అడుగుతా. ఒకడేమో వాళ్ళ ఇంట్లోకి పోయి చూసినట్టే చెప్తున్నారా బాయ్. ఎవ్వనికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు నా పక్కింటోడు చెప్పిండంటాడు, ఇట్లా చెప్పిండంటాడు, అట్లా చెప్పిండంటాడు, ఇట్లా అంటారు అట్లా అంటారు. ఏం రాబాయి నాకు అర్థం కాక అడుగుతా. అదేదో మీ చెల్లికో జరిగితే నువ్వు అట్నే ఫీల్ అవుతావు బాయ్, నాకు అర్థం కాక అడుగుతా. మీ చెల్లికి అదే సిచ్యువేషన్ అనేది జరిగితే నువ్వు అట్నే ఉంటావా? ఎవరైనా కానీ ఆలోచించాల్సింది లేదా? ఇది వచ్చిందంటే కథం, ఈ యొక్క వైరల్ అవుతుంది టాపిక్, ఇది కథం వేసుకోవాలి, దీన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలి. ఏందిరాబాయి నాకు అర్థం కాక అడుగుతా. గిదా ఇక మరి ఇండియన్స్ పెద్ద అది ఇది అని చెప్పేసి విర్రవీగే టైం ఎక్కడన్నది గిసోటి దిక్కుమల్ల పంచాయతీలలో ఇరుకుతేనే కదా మనకి ఇది అది ఎంటర్టైన్మెంట్. ఒకటి కొట్టుకుంటున్నా అంటే మాత్రం మనం విచ్చలవిడిగా అదైతే చేస్తాం. గిదేరా మన ఇప్పుడు చదువుకోనికి ఎట్లా శాత కాదు మనకు. ఇటువంటి దిక్కుమల పనులు చేస్తానంటే మనం అయితే ముందరికి పోతామని చెప్పేసి ఇటువంటి దిక్కుమల ఆలోచన చేసేటోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. ఈ యొక్క ఇది చిన్నదేరా, 10 నిమిషాలలో తెగొట్టుకున్నటువంటి విషయాన్ని ఇన్ని రోజులు చేసారా మీరు? ఇన్ని రోజులు చిన్నదాన్ని చిలికి ఇంతగానం చేసిర్రా, నాకు అర్థం కాక అడుగుతా. ఒక వారం రోజులలో ఇంత డ్యామేజ్ చేసిర్రు అమ్మతోడు, ఇంత డ్యామేజ్. ఒక 2 రోజులలో ఇంత డ్యామేజా అమ్మతోడు? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారా మీరు అయితే మాత్రం. 100% చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది ఎండ్ కాలే. ఇంకా అది ఎండ్ కాకముందుగా దీన్ని ఇక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఈ కాంట్రవర్సీ ఇష్యూ అనేది 2 నెలల కిందే స్టార్ట్ అయింది. ఇదే కాంట్రవర్సీ, ఈ పచ్చళ్ళు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి రేట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి 2 నెలల కింద స్టార్ట్ అయినటువంటి ముచ్చట. ఒక యూట్యూబరు ఇట్లా రివ్యూస్తో అని చెప్పేసి సో ఇట్లా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పేసి ఒక వీడియో చేసేటతోనే అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి భయ్య ఇటువంటి కామెంట్స్, ఇటువంటి దరిద్రమైనటువంటి ఇవన్నీ కూడా ఒక రేంజ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఏమున్నారా నాకు అర్థం కాక అడుగుతా. ఒక బిజినెస్ని ఎలా సెడదొబ్బాలో మీరు చెప్తారు, ఎలా అది లేపుకోలేకపోతే మీరు చెప్తారు. మంచిగా ఉన్నారా మీరు, నాకు అర్థం కాక అడుగుతా. నెక్స్ట్ లెవెల్లో మీరైతే బిజినెస్ ఇటువంటి దిక్కుమాల పనులు చేయడానికైతే మొదలు ఉంటారా భయ్. 100% చెప్తున్నా. ఒక మంచి పని చేయరా అంటే మాత్రం ఎవ్వనికి శాతం కాదు. గద ఇంద్రా గిట్లా పోవాలంటే ఏలే మనకి ఇటువంటి కాంట్రవర్సీస్ కావాలి. ఫస్ట్ కాంట్రవర్సీస్. ఈ వీడియో ఈ తమ్నెల్ చూసిన తర్వాత మీరు వస్తారని చెప్పేసి నాకు తెలుసు. తమ్నెల్లో ఏ విధంగా ఉందో అది నేను ఎట్లా పెడుతున్నా నాకు తెలుసు. దాన్ని చూసి వస్తారని చెప్పేసి కూడా మీకు తెలుసు.
అర్థమైందా? ఒక ఇమేజ్, ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ కనిపిస్తే చాలు క్లిక్ చేయడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు అది చేయడం ఇది చేయడం. ఎందుకు రాబాయి నాకు అర్థం కాక అడుగుతా. ఎందుకు ఇవన్నీ ఈ దిక్కుమాల పనులు చేస్తే మన ఇండియా ఇంకా డెవలప్ కాకుండా ఇక్కడనే ఉన్నది. అది 100% తెలుస్తుంది రాబాయ్, అది పక్కా చెప్తున్నా నేను. ఈ సమాజం అనేది మారదు ఇంకా. ఇటువంటి కాంట్రవర్సీలు, ఇటువంటి దిక్మల వేసాలు ఇవి కావాలి మాకు. ఇవి అయితేనే మనమైతే సమాజంలో ఒక ఆ స్థాయిలో ఉంటుంది. ఎందుకురా భయ్ నాకు అర్థం కాక అడుగుతా. టైం పాస్ కోసమా? చేసుకోవడానికి బొచ్చడు పనులు ఉన్నారు భయ్. యూట్యూబ్లో బని సంపాదించుకోవడానికి బొచ్చడు వర్క్ ఉంది. చేసుకున్నానికి చేసుకున్నంతరా భయ్. ఎవడన్నా చేస్తుండారా? కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు, వీటి మీదనే పడి బతుకున్నారు తప్ప ఎవడైనా ఓన్ కంటెంట్ అని చేసిన వాడికి ఎవడైనా ఉన్నాడారా? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా అంటారు కదా, మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటారు. నేను మీ లెక్క ఏది కాంట్రవర్సీలు అయినటువంటి పనులనే నేనైతే హైలైట్ చేసి చూపించాను. నాకు ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. నేను ఎక్కడెక్కడ టచ్ చేస్తానో, ఎక్కడెక్కడ టాపిక్స్ అన్న సెర్చ్ చేసి ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో, ఏది నాకు అనుకూలంగా ఉన్నది, ఏది మీకు అనుకూలంగా ఉన్నది నేను అప్పుడు పిక్ చేసుకోను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఒక టాపిక్ ఎంచుకున్నా అంటే మొత్తం దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర ఉంటుంది. అట్లా నేను తీసుకుంటా. ఏదైనా మాట్లాడినా కానీ ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా మనం దీన్ని దాన్ని తీసుకుపోవచ్చు, మంచి ఏది నేర్పిస్తున్నాం అని చెప్పేసి దాని గురించి నేను ఆలోచిస్తాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు ఇట్లా ట్రోల్ చేస్తాడు, అది చేస్తాడు మనకు తెలియదు. మనకు ఉన్నదో ఒకటి, అక్కడ బయట ఏం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటిది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే విధంగా చూసుకున్నట్లయితే నేను ఎటువంటి గిఫ్ట్ రాసుకోను రాబాయ్. అది 100% చెప్తున్నా. స్క్రిప్ట్ కనుక రాసుకొని ఫేక్ అది ఇది చేస్తుంటే నా వల్ల కాదు. సింపుల్గా అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటి, నేను ఏ విధంగా చెప్పాలి, ప్రజలకు ఏ విధంగా దాన్ని ఈజీ సింప్లిఫైడ్గా ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలి, అంతే. ఇదే రెండు ముచ్చట్లు దగ్గర ఉంటాయి. అట్లా నేను పోతా. అంతేగాని ఇదైతుంది అదవుతుంది, ఇది ఇట్లున్నది అది అట్లున్నది, లేనిపోని అన్ని కల్పించుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి ఇట్లా చేసేసి అట్లా చేసేసి మాత్రం నేను నేనైతే ఎక్కడ కూతా దీని గురించి దాని గురించి మాత్రం చెప్పను. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేసారు, నాకు అర్థం కాక అడుగుతా. అదేదో మీ చెల్లికో లేకపోతే మీ అక్కకో ఇదే సిచ్యువేషన్ ఉంటే నువ్వు ఈ విధంగానే ట్రోలింగ్ చేస్తావా అని అడుగుతున్నా నేను. ట్రోలింగ్ చేస్తావా? నువ్వు చెయ్యవు కదా. ఏదో ఒకటి సంజాయిషి చెప్పుకోవడానికే ట్రై చేస్తావు కదా. అదే పాయింట్ మాట్లాడు. అంతేగాని ఇది నాకు నచ్చలేదు, ఈ ఆన్సర్ నాకు నచ్చలేదు, ఆ ఆన్సర్ నాకు నచ్చలేదు, బలుపా ఇది అదా, ఎవ్వనికి రా నాకు అర్థం కాక అడుగుతా. కాంట్రవర్సీ చేసింది ఎవడు? మీరే కదా. మరి కాంట్రవర్సీలా చేసింది ఎవరు? మీరే కదా. ఒక వీడియోని ఎంతలా పుష్ చేయాలో అంతే పుష్ చేస్తుంది యూట్యూబ్. దాన్ని పట్టుకొని కథం ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రు, నాకు అర్థం కాక అడుగుతా. ఇది ఒక్కటనే కాదు, బెట్టింగ్ యాప్స్కు దానికి దీనికి ఒకటి చెప్పడం వీళ్ళని ఫాలో అవ్వడం, ఒకటి చెప్పడం వీళ్ళు ఫాలో అవ్వడం. బాగుందిరా బాయ్ మీ కథ, మంచిగుంది, సూపర్. ఉపయోగపడి మాత్రం ఏది లేదు అందులో, అది 100% చెప్తున్నా. మాట మాట్లాడితే నోట్లోకి వెళ్ళి మంచి ఆనిముత్యాలనే రాలితే నా నోట్లోకి వెళ్ళి. కాంట్రవర్సీ చేసిర్రు, అయిపోయింది, అక్కడితో ఆగలే. నేను ఇంకోటి తీసుకొస్తా, నేను ఇట్లా చేస్తా. నేను అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో పర్సనల్స్లో కూడా మీరైతే వెళ్ళిపోయారు అన్నమాట. పర్సనల్స్లోకి వెళ్ళిపోయేంత మీకు టైం ఉందంటే మాత్రం వేరే లెవెల్ రా మీరు. పర్సనల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి లైవ్లో మీకు అయితే తెలుస్తుంది అంటే మాత్రం మీరు ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ తెలిసిపోతుంది. వాళ్ళకు జస్టిఫికేషన్ చెయ్యాలి, వాళ్ళని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది చేయాలి, అట్లా ఎట్లా చేసినా సరే వాళ్ళని టార్చర్ పెట్టాలి, వాళ్ళతో సారీ చెప్పియాలి. ఇదేనా? ఇటువంటి ఏసారి ఉన్నాడు. మరి దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఎన్ని 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 ఉంటాయో నాకు తెలుసు. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక సడన్ ట్రావెల్ చేయాలంటే మాత్రం ఎన్ని అవసరం పడతాయి అన్నది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు మనకు చిన్న టాపిక్ని తీసుకుపోయి ఎక్కడనో పెట్టేశారంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడ కాదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిందంటే మాత్రం వేరే లెవెల్ ఉన్నారా మీరు. టైం వేస్ట్ చేసుకోవడానికి నంబర్ 1 ఉన్నారు మీరు. అదే కంటిన్యూ అవుతారు మరి, అట్నే ఉంటుంది కథ. మరి వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మరి నేను చెప్పాల్సుకునేదో నేను చెప్పేసిన.
అది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకైతే అర్థం కాలే. ఇక మరి పోయేస్తుందా వీడియోకి అయితే ఇంతగా వేస్తున్నారు. వీడియో మీకు ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. ఆల్ మీద టాప్ చేసుకుంటేనే మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ అవుతున్నటువంటి కాదు, ఏది కాదు, మన దాంట్లో ఏదైనా ఉంటే, ఏదైనా మంచి టాపిక్ ఉంటేనే మనమైతే వీడియో చేస్తాం. అంతేగాని ఇటువంటి చిన్న వీడియో అనేది నేను చేయను. ఆ వీడియో కూడా చేయడానికి కూడా కారణం అదే, వైరల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వీడియో చేయలేరు అవి. అది 100% చెప్తున్నాను. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసిన తర్వాత నేను వీడియో చేస్తాను. అంతేగాని ఈ రోజు వైరల్ అవుతుందంటే మాత్రం ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి నాకు ఏముండదు. ఆడున్నటువంటి టాపిక్ని బట్టి నేను వీడియోస్ అనేవి చేస్తాను అంతే. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఇట్లా చేయడం అట్లా చేయడం నాకు రాదు. ఆడున్నది ఏంటిది, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కథ, ఇదంతా ఏంది అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత నేనేం మాట్లాడాలి దాని గురించి అని చెప్పేసి అనుకున్న తర్వాత నేను మాట్లాడతాను. మరి వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.